అందరికీ నమస్తే. ఒక సెన్సిటివ్ ఇష్యూ పైన మీడియా, ప్రభుత్వం గేమ్ ఆడింది. ఆ సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే బీసీలకు రిజర్వేషన్‌కి సంబంధించిన బిల్లు రాజ్‌భవన్‌లో గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ గారు ఆమోదించేసిండ్రు దాన్ని. అయిపోయింది. ఇక రేపు మాపో ఎలక్షన్ అన్నట్టుగా అన్ని మీడియాలో కొద్దిసేపు హడావిడి అయిపోయింది. అన్ని టీవీ ఛానల్స్ బోల్తా కొట్టినాయి. అన్ని టీవీ ఛానల్స్‌లో లైవ్ వచ్చేసింది. అందరూ వచ్చేసిండ్రు. అయిపోయింది అంతా చెప్పేసిండ్రు. అసలు ఒక ఇష్యూను అది తర్వాత ఫేక్ అని తేల్చింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత ఫేక్ అని తేల్చి మొత్తం లైవ్‌లు, ఆ స్క్రోలింగ్‌లు మొత్తం ఎత్తేసిండ్రు. అప్పటికే చాలామంది అరే ఇంక బీసీ రిజర్వేషన్ అవుతుందేమో, ఇక మాకు వస్తాయి పదవులని స్టేటస్‌లు పెట్టుకున్నారు చాలామంది. అయిపోయింది గవర్నర్ ఆమోదించారని. తీరా మీడియా వాళ్ళు మొత్తం పీకేసిన తర్వాత వాళ్ళంతా అయ్యో ఇదంతా ఉత్తదేనా, మరి దీంతో దానికి మీడియా మొత్తం ఇంత హడావిడి చేసిందా? మీడియా హడావిడి చేస్తే చేసింది. ఓ మంత్రి ఒక ఛానల్ ఫోన్ ఇన్ పోయిండు. ఫోన్ ఇన్ పోయి ఇది ప్రభుత్వ విజయం, గవర్నర్ గారు సంతకం పెట్టినంటే ప్రభుత్వ విజయం, ఇది మా విజయం అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఫేక్ వార్త తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఏం జరిగింది? ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఎందుకు ప్రభుత్వం మీడియా బోల్తా కొట్టింది? అసలు కావాలని అట్లా చేసిండ్రా? ఎవరిని మోసం చేద్దామని ఇదంతా జరిగింది? అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇట్లాంటి చాలా విషయాలు మీద మాట్లాడదాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. మేము చెప్పే వార్తలు మీకోసమే, పూర్తిగా వినండి. ఏంది మీకు తెలుసు కదా, 50% రిజర్వేషన్ క్యాప్ను ఎత్తివేస్తూ మొన్ననే అసెంబ్లీ తీర్మానం చేసింది. తర్వాత గవర్నర్కి పంపించారు. అంతకుముందు ఒకటి జరిగింది. అంతకుముందు క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ చేసి పంపించారు. అంతకన్నా ముందు ఒకటి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఒక తీర్మానం చేసి పంపించారు. రాష్ట్రపతికి పోయింది, అటే పోయింది, ఆర్డినెన్స్ అటే పోయింది. ఇప్పుడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును మాత్రం గవర్నర్ సంతకం పెట్టిందని కొద్దిసేపు మొత్తం కాంగ్రెస్ వర్గాల నుంచి వార్త వచ్చింది. కాంగ్రెస్ అంటే ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినట్టుంది. అది కావాలని లీక్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆ వార్తని. అంటే చూద్దాం దాని టెంప్టేషన్ ఎంత ఉందో జనాలలా. నిజంగానే బీసీ నినాదం పనిచేస్తుందా, పనిచేయదా, లేకపోతే ఉత్తగా మనమే మాట్లాడుకుంటున్నామా? ఉత్తగా ఎవరు అపోజిషన్ వాళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారా? అసలు బీసీలకు అంత కాన్సన్ట్రేషన్ ఉందా దీనిపైన అని ప్రభుత్వం టెస్ట్ చేసినట్టుగా నాకు అనుమానం కలుగుతుంది. లేకపోతే ఇంత ఇంపార్టెంట్ది అది. ఒకవేళ రాజ్భవన్లో గవర్నర్ గారు ఆమోదిస్తే రాజ్భవన్కి వెళ్ళి గెజిట్ వస్తుంది గవర్నమెంట్కి గెజిట్ వస్తే గవర్నమెంట్ మీడియాకి చెప్తుంది. కానీ ఆయన సంతకం చేసిన అన్నంబడి కూడా మనం చెప్పడానికి ఆస్కారం లేదు. గెజిట్ వస్తేనే అఫీషియల్గా వచ్చినట్టు. మరి అంత బోల్తా పడ్డారు వాళ్ళు. బోల్తా కొట్టించే ప్రయత్నం చేసినారు. బోల్తా కొట్టిద్దామని చూసినారు. గవర్నమెంట్ వర్గాల్లో నేను చెప్తలేనా, ఉస్కో అంటే డిస్కో అంటే మీడియా తయారైంది తెలంగాణలో. ఇక ప్రభుత్వం ఏం చెప్తే అది దాని రుచి చూడొద్దు, వాసన చూడొద్దు, ఏం చూడొద్దు. అది జనాల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, జనాలు తప్పుడు సమాచారం ఏమవుతుంది, ఏం లేదు. ఇక గవర్నమెంట్ చెప్పినాక మనమేం చేసేది? ఏసుడే వేస్తే ఏమైంది? గవర్నర్ గారు సంతకమే పెట్టలేదు ఇంతవరకు. ఆ ఫైల్ తీసి పక్కన పెట్టేసిండ్రు. వాళ్ళు గవర్నర్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి గవర్నర్. ఇప్పుడు 50% దాటొద్దు అని క్యాప్ పెట్టింది సుప్రీంకోర్టు. దాన్ని ఎత్తేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. దాన్ని చేయాలంటే. మరి పార్లమెంట్లో చట్టం చేయకుండా ఏం చేయకుండా ఉత్తగా జీవోతో అయ్యేది ఉంటే వీళ్ళు కులగన్న ఎందుకు చేసిండ్రు, ఈ జనగన్న ఎందుకు చేసిండ్రు, ఈ క్యాబినెట్ మీటింగ్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు? అవసరం లేదు కదా. జీవో ఇచ్చేస్తుంటే అయిపోతుండే. పెడతారేమో, కానీ ఒక రాజ్యాంగం పరిరక్షించే వ్యక్తి రాజ్యాంగానికి ఎగనెస్ట్గా పోయే అవకాశాలు తక్కువ, ఉండవు అసలు. ఆ సంతకం పెట్టినా వీళ్ళు ఇచ్చే జీవో నడవదు, చెల్లదు, మళ్ళీ అది కూడా ఉంటుంది. ఆ విషయంలో కనీసం గవర్నమెంట్కి లీక్ ఇచ్చినది నేను ఎందుకంటున్నానంటే, ఒక మినిస్టర్ ఒక ఛానల్కి ఫోన్ ఇన్ పోయి ఏం మాట్లాడు సార్ వినండి. గవర్నర్ గారికి పంపినటువంటి సందర్భంలో వెంటనే అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి కలిసి మూడ్ ఆఫ్ ది హౌస్ శాసనసభ అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయము, ప్రభుత్వ సంకల్పము ఉంది అని చెప్పిన తర్వాత ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఎక్కడ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ, ఇది కేంద్ర సంస్థలకు సంబంధం కాదు, ఓన్లీ స్థానిక సంస్థలకే కాబట్టి, రాష్ట్ర పరిధిలోనే కాబట్టి 2018లో నియమించినటువంటి 50% క్యాపులు ఎత్తేయమని కోరడము. ధన్యవాదాలు. మా ప్రభుత్వం నైతికంగా విజయంగా మేము భావిస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా సభలో ఈ అంశం మీద
అనేక సందర్భాల్లో సభ్యుల యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో మొత్తం మంత్రివర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఈ యొక్క క్యాప్ 2018లో ఏ చట్టం ఉరితాడుగా ఉండేనో దాన్ని తొలగించుకున్నామంటే ఈ రోజు ఒక నైతిక విజయంగా భవిష్యత్తులో ముందుకు పోవడానికి మార్గం సుగమమైంది. నిన్ననే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు కూడా రాష్ట్రాల అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చూసారా, ఆయన ఫోన్లో మాట్లాడేసిండు ఆల్రెడీ. ఇది ప్రభుత్వం సాధించిన నైతిక విజయం, వీళ్ళు చేసే ప్రయత్నం ఏం లేదు. వీళ్ళు ప్రధానమంత్రిని కలిసింది లేదు, అమిత్ షాను కలిసింది లేదు. నిన్న మొన్న కూడా 3 రోజులు బాగా రేవంత్ రెడ్డి కలిసిండా? అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలే, మోడీని అపాయింట్మెంట్ అడగలే. మరి కలిసి గవర్నర్ దగ్గర ఉంది, మరి చెప్పాలి కదా. నిర్మలా సీతారామన్ కలిసి 30,000 కోట్లు అప్పు కావాలని అడిగిండు. కానీ 3 రోజులు ఉండి ఉత్తదే. ఒకరోజు నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నాడు, రెండో రోజు లోక్సభ అదే ఉపరాష్ట్రపతి ఎలక్షను, ఈయనకు సంబంధమే లేదు, ఈయన ఓటర్ కూడా కాదు పోయిండు. నిన్నంతా ఉత్తనే ఉన్నాడు, ఇవాళ వచ్చిండు. కనీసం బీసీల బిల్లు గురించి ఏం ప్రయత్నం చేయాలి. అట్లా ఇంకా గవర్నమెంట్ కూడా రాంగ్ రూట్లో ఉంది. దీనివల్ల ఏమర్థం చేసుకోవాలి? గవర్నరు ప్రభుత్వ సంబంధాల మీద అనుమానాలు వస్తున్నాయి. ఒక మినిస్టర్ ఫోన్లో మాట్లాడిండు, మీడియా మొత్తం అల్లకొల్లాలని చేసిందంటే ఇక అయిపోయిందని అనుకుంటారు కదా అందరూ అయిపోయిందని అనుకుంటారు. వీళ్ళ విశ్వాసం ఏం కావాలి? ఇక గవర్నమెంట్కు మధ్య కమ్యూనికేషన్ పారదర్శకత లోపం ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి మీడియా వైఫల్యం, ప్రభుత్వం ఒత్తిడి మీడియా మీద ఎంత ఉందో అర్థమవుతుంది. ఈ ఫేక్ వార్తలు ప్రభుత్వాన్ని నమ్మి ప్రసారం చేయడంతోన, ప్రభుత్వం ఇచ్చిన లీకులతోన అది న్యూస్ హెడ్లింగ్ పెట్టవచ్చు, మీరు న్యూస్ మొత్తం హెడ్లైన్ చేయొచ్చు, కానీ అది రాంగ్ న్యూస్ అని ఇంతసేపు పట్టలే కదా. ప్రభుత్వము ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అనే కోణం బయటపడతలేదా? ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని. ఇది ప్రజలతో ఆటలాడుకోవడం కాదా? ఇదంతా సెన్సిటివ్ ఇష్యూ. అంటే దీనివల్ల ప్రజల కొంతమందిలో ఆశ కలుగుతుంది, పోటీ చేయాలనుకుంటున్న బీసీలో ఆశ కలుగుతుంది. బీసీలు ఉన్న దగ్గర బీసీలకు వచ్చింది అన్నప్పుడు అక్కడ ఎవరైనా ఓసీలు ఉంటే వాళ్ళకు ఆందోళన కలుగుతుంది, ఉంటుంది కదా, ఎవరు ఆందోళన వాళ్ళకు ఉంటుంది. ప్లస్ బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించాలని మొదట చెప్పి తర్వాత ఫేక్ అని చెప్పడం అంటే ఇది ప్రభుత్వ స్క్రిప్టెడ్ డ్రామా అని ఎందుకు అనొద్దు? ప్రభుత్వం ఆడిచ్చిన ఒక డ్రామా, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోనికే ఒక డైవర్షన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే 15వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నారు కదా వీళ్ళు, 15వ తారీఖు కామారెడ్డిలో మీటింగ్ పెట్టుకున్నారు. దానికి జనాలు రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఏం సాధించినాక జనాలు వస్తారు. 15వ తారీఖు నాడు ఏం సాధించినాక రావాలి జనాలు. అదే ప్లేస్లో చెప్పి అక్కడనే మోసం చేసిండ్రు, అక్కడనే పెట్టి వీళ్ళు చేసిన ప్రయత్నాలు చెప్పుకుంటారట. దానికి జనాలు రావాలి కదా. బహుశా జనాలను మోల్డ్ చేయనికే, జనాలను పిచ్చోళ్ళని చేయనికే ఈ లీకుడు వార్త మీడియాలో వేపిస్తుందని ఈజీగా అర్థమైతే లేదా? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము, మీడియా బానిసత్వం అన్నీ కనిపిస్తున్నాయి. సరే, గవర్నర్ దగ్గర ఆలస్యమైంది, అక్కడ ఆలస్యం కావడానికి కొన్ని రాజ్యాంగపరమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. కానీ మీడియా బానిసత్వం కూడా కనిపిస్తుంది కదా. ప్రభుత్వం వార్త వేయంగానే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా, అసలు చెకింగ్ లేకుండా, ఫ్యాక్ట్ చెక్ లేకుండా అట్లా వేస్తే వార్తలు, ఇంకా మీడియా ప్రభుత్వం చెప్పే వార్తలు ఎన్ని ఫేకు ఎన్ని నిజమో ఎవరు నిర్ధారిస్తారు? అసలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగుంటే పొన్నం ప్రభాకర్ గారికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, అది అయ్యిందా లేదా, గజెట్ వచ్చిందా లేదా, పొన్నం ప్రభాకర్ ఆఫీస్ నుంచి గవర్నర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఇది అయ్యిందా లేదా తెలుసుకొని ఆయన ఫోన్ ఇచ్చేవాడు. కనీసం ఆ మీడియాకు లీకులు ఇచ్చిర్రు అని అంటే ఇది ప్రజలు తప్పుదో పట్టేయడానికే ఇచ్చిర్రు అనేది వెరీ క్లియర్గా కనబడుతుంది. మీరు నిజంగా సాధించి ఇవ్వండి, అప్పుడు ఆ బ్రేకింగ్ నమ్మదగది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినారు. అంటే ఇంకా వస్తుందా, అబ్బా వచ్చిందా అని కొందరు, వచ్చిందా అట్లెట్ వచ్చిందని కొందరు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు గ్రామాల్లో పోటీ చేసే వాళ్ళు ఉంటారు, సర్పంచ్కి పోటీ చేసే వాళ్ళు ఉంటారు, జెడ్పీటీసీకి పోటీ చేసే వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీకి పోటీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నిలబెట్టే లీడర్లు ఉంటారు. వాళ్ళందరినీ జనాలందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే క్లియర్గా జరిగింది. దీన్ని ఫేక్ న్యూస్ కాబట్టి కనీసం ఫేక్ న్యూస్ అని కూడా నాకు తెలిసి ఏ మీడియా చెప్పదు. మెయిన్ మీడియా చేసిన వార్త ఫేక్ న్యూస్ అని మెయిన్ మీడియా వేయాలి. మరి తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలి జనాలకి, చెప్పారు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ లీకుడు ఇచ్చిన వార్తను స్క్రిప్ట్ యథావిధిగా చదవడం, యథావిధిగా రాయడం మన బానిస మీడియాకు అలవాటైపోయింది. మన బానిసత్వం పోతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి తిడతాడు తప్పంటే. అది మీడియా ఇచ్చిన లీక్ అని కూడా చెప్పరు వాళ్ళు. ఎందుకంటే మీడియా జనాలతో ఆడుతున్న గేమ్ అని కూడా చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా, ఇదంతా డ్రామాలో ఒక భాగం, స్క్రిప్టెడ్. జనాలు మాత్రం వీళ్ళు లీకులు ఇచ్చినప్పుడు జనం ఆవేశపడాలి, ఇది ఫేక్ అని తెలిసి చల్లబడాలి. ఇది వీళ్ళు చేసే ప్రయత్నం. ఎనీవే
ఇక్కడ ఎవరి బాధ్యత ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఎవరి బాధ్యత ఎవరు వదిలేసుకుంటున్నారు, ప్రభుత్వ బాధ్యత ఏమైంది, మీడియా బాధ్యత ఏమైంది? ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఇట్లా ఆడుకోవడం కరెక్టేనా? మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.